చర్లపల్లి ఫ్యామిలీ ఆత్మహత్య కేసు మిస్టరీ వేడనుంది. బలమైన కారణంతోనే ఇద్దరు పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. విజయారెడ్డి కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ లేదా రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విజయారెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, బలమైన కారణం ఏంటి, ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు, వీటిపై పోలీసులు క్లారిటీ ఇవ్వనున్నారు. విజయారెడ్డి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటు చూసుకుంది. ఈ ట్విస్ట్ను అయితే మాత్రం పోలీసులు మరికొద్దిసేపట్లో దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె కాల్ డేటా ఆధారంగా ఎవరు అంటే ఆ ఫ్యామిలీ ఆత్మహత్య వెనక ఎవరున్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టింది ఎవరు, తదితర అంశాల గురించి అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం కొంచెం వివరణ ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. అయితే చర్లపల్లిలోని ఫ్యామిలీ సూసైడ్ కేసులోని ఈరోజు మిస్టరీ అయితే వేడనుందనే చెప్పొచ్చు. అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు. అయితే విజయారెడ్డికి సంబంధించి ఏదైతే తన ఫోను ల్యాప్టాప్లో సంబంధించి పూర్తిగా వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. దాంట్లో ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా పోలీసులు అయితే సేకరిస్తున్నారు. అయితే ఈరోజు కానీ రేపు కానీ పోలీసులు దీనిపై మీడియా ముఖంగా మొత్తం వివరాలు కూడా వెల్లడించున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి గతంలో అంటే నిన్న కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేయడం జరిగింది. అయితే విజయారెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, అలాగే పిల్లలతో పాటు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే దానిపై పూర్తిగా వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. అయితే లాస్ట్ కాల్ వచ్చేసి తన ఏదైతే బ్రదర్కి చేసినట్టు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగిందనే దానిపై కూడా ఇప్పటికే పూర్తిగా విచారించడం జరిగింది. అయితే ఇటు ముఖ్యంగా జీఆర్పీ పోలీసులు అంటే రైల్వే జీఆర్పీ పోలీసులు కూడా దీనిపై లోతైన దర్యాప్తు అయితే చేపడుతున్నారు. అయితే విజయారెడ్డి అంటే ముఖ్యంగా చర్లపల్లి రైల్వే ట్రాక్ పై రెడ్డితో పాటు తన ఇద్దరు పిల్లలు కూడా సూసైడ్ అయితే చేసుకున్నారు. ఈ సూసైడ్ వెనకాల బలమైన కారణం ఉందని పోలీసులు ఏదైతే గట్టిగానే అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు ల్యాప్టాప్ ఫోన్ డేటాను మొత్తం కూడా పూర్తిగా రిట్రీవ్ చేసి అలాగే ఆ ఫోన్ డేటా ఆధారంగా ప్రస్తుతం విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అయితే హాస్టల్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి మరి తను సూసైడ్ చేసుకుంది. అయితే లాస్ట్గా ఇంట్లో చెప్పిన మాట ఒక పార్టీకి వెళ్తున్నానంటూ కూడా తనైతే చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత ఏదైతే చర్లపల్లి రైల్వే ట్రాక్ పై వీళ్ళ ముగ్గురు కూడా సూసైడ్ చేసుకున్నారు. అయితే ఇప్పటికీ ఈ ఫోన్ డేటాను రిట్రీవ్ చేసిన సమయంలో లాస్ట్ కాల్ వచ్చేసి తన బ్రదర్కు ఉన్నట్లయితే ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. అలాగే నిన్నంతా కూడా జీఆర్పీ పోలీసులు ఇటు విజయారెడ్డి ఇంట్లోని అలాగే తన సోదరుడి ఇంట్లో కూడా పూర్తిగా ఏదైతే వెరిఫై చేయడం జరిగింది. అయితే బ్యాంక్ లావాదేవీలపై కూడా పూర్తిగా ఏదైతే ఆధారాలు కూడా సేకరిస్తున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఆస్తి తగాదా ఉన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తిస్తున్నారనే తెలుస్తుంది. అయితే మరికొద్ది సేపట్లో మీడియా ముఖంగా పోలీసులు దీనిపై పూర్తిగా క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.